శివ బాబీ, జెన్నీ, జోయల్ని కొడతాడు. సురేందర్, లూసిఫర్ బ్రదర్స్ వచ్చి వాళ్ళని తమ కస్టడీలోకి తీసుకుంటారు. సురేందర్ని లాటిన్ గ్రూప్స్ సంగతి చూడమని చెప్పి శివ సురభిని తీసుకుని రెస్టారెంట్కి వెళ్తాడు. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని బాబీని పట్టుకుని కొట్టాడు సురేందర్. లూసిఫర్ బ్రదర్స్ చేతిలో హింసకి గురవుతూ ముగ్గురు పెద్దగా ఆర్తనాదాలు చేస్తూ ఏడుస్తున్నారు. శివ, సురభి కారులో కూర్చున్నారు. శివ గౌతమ్ వైపు చూస్తూ, మనోహర్ రెస్టారెంట్కి పోనివ్వు అని అన్నాడు. శివ, నువ్విలా చేస్తే లాటిన్ గ్రూప్స్ నీపై రివెంజ్ తీర్చుకుంటారు కదా అని టెన్షన్ పడుతూ అన్నది సురభి. నువ్విలాంటి చిన్న చిన్న విషయాలకు అస్సలు టెన్షన్ పడకు సురభి. అలానే నువ్విక నుంచి ఏదైనా బిజినెస్ డీలింగ్స్ మాట్లాడాలి అనుకుంటే వాళ్ళని నీ కంపెనీకి రమ్మను. లేదంటే వాళ్ళ కంపెనీకి వెళ్ళాలంటే ఎవరినైనా పంపు. ఎవరైనా సరే వాళ్ళతో నువ్వు వ్యక్తిగతంగా ఇలా బయట కలిసి మాట్లాడాల్సిన అవసరం లేదు అని అన్నాడు శివ. ఓకే శివ అని అన్నది సురభి. ఇద్దరూ అలా చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. సురభికి శివని చూస్తుంటే ఏదో అద్భుతాన్ని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఎప్పుడూ ఒకేలాగా ఉండే వ్యక్తితో పెద్ద స్పెషల్ ఏం ఉండదు, కానీ ఇలా రోజుకో వేరియేషన్ చూపించే వ్యక్తి అద్భుతంగానే ఉంటాడు. ఏంటి సురభి అలా చూస్తున్నా అని సైడ్ స్మైల్ ఇస్తూ అన్నాడు శివ. బాబోయ్, ఈ స్మైల్తో నా హార్ట్కి ఆ రోజు గుచ్చేస్తున్నాడు ఈ మనిషి అని అనుకున్న సురభి ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది. సురభి ఏం లేదు అన్నా ఎర్రబడిన భార్య బుగ్గలను చూస్తూనే ఆమె సిగ్గుపడుతుందని నవ్వుకున్నాడు శివ. భోజనం చేశాక సురభి మనోహర్ విల్లాకి వెళ్తే శివ ఐలాండ్కి వెళ్ళాడు. సురేందర్ యొక్క ఎఫిషియన్సీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఆ రోజు నైట్కి అతను తన వైలెంట్ యాక్ట్స్తో జోయల్ నోరు తెరిపించాడు. మిగిలిన ఇద్దరి దగ్గర నుంచి సాధ్యమైనంత వరకు సేకరించిన విషయాలన్నీ చెప్పడానికి శివకి కాల్ చేశాడు. వాళ్ళు చెప్పిన విషయాలే శివకి అన్నీ క్లియర్గా చెప్పాడు సురేందర్. శివ ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే లాటిన్ గ్రూప్స్ యొక్క స్టోర్ని నాశనం చేయమని ఆర్డర్ వేశాడు. నెక్స్ట్ డే శివ ఐలాండ్ నుంచి బయటకు వచ్చి బస్లో బిజినెస్ పార్టీ జరిగే ఓ బిల్డింగ్కి వెళ్ళాడు. ఆ రోజు సురభి అక్కడికి వస్తుందని శివకి తెలుసు. ఆమె అక్కడ నగల ప్రమోషన్ గురించి మాట్లాడాలి అనుకుంది. ఆ పార్టీకి అన్ని రంగాలకు చెందిన సెలబ్రిటీస్ వస్తున్నారు. ఆల్మోస్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి అదో గెట్ టుగెదర్ టైప్ లాగా. సురభి పేరెంట్స్ కూడా అక్కడికి వచ్చారు. వాళ్లకు అసలే సెలబ్రిటీ స్టేటస్ అంటే చాలా ఇష్టం. ఇన్ఫాక్ట్ నందన్ కూడా అక్కడికి వస్తున్నాడు. పార్టీ జరిగే చోట బయట చాలా మంది రిపోర్టర్స్ మైక్, కెమెరాస్ పట్టుకుని రెడీగా ఉన్నారు. వచ్చే ప్రతి బిజినెస్ మ్యాన్ని కలుస్తూ హడావుడి చేస్తున్నారు. శివ పార్కింగ్ ఏరియాలో గౌతమ్ కార్ పార్క్ చేయడం చూశాడు. అంటే సురభి లోపలికి వెళ్ళినట్లు ఉందని శివకి అర్థమైంది. అతను కూడా లోపలికి వెళ్లాలని ఓ స్టెప్ ముందుకు వేశాడు. ఇంతలో అతనికి సురేందర్ కాల్ చేశాడు. హలో సురేందర్ అని అన్నాడు శివ. శివ సార్, నేను లాస్ట్ నైట్ మీరు చెప్పినట్లే వాళ్ళ స్టోర్ని డెస్ట్రాయ్ చేశాను. లాటిన్ గ్రూప్ పీపుల్స్ వెంటనే రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. అలానే ఇప్పుడు మన మీదికి తిరగబడటానికి వాళ్ళ మనుషుల్ని పంపించారు. ఇప్పుడు నన్నేం చేయమంటారు అని రెస్పెక్ట్ఫుల్గా అడిగాడు సురేందర్. ఎలుక బయటికి రావాలంటే దాని కలుగులో పొగ పెట్టాలి. ఇప్పుడు మనం చేసింది అదే. వచ్చిన వాళ్ళని బంధించి వాళ్ళ దగ్గర మరికొన్ని వివరాలు కనుక్కో. ముఖ్యంగా ఈ లాటిన్ గ్రూప్స్కి ఛార్జ్ తీసుకునే రియల్ పర్సన్ ఎవరో తెలుసుకో. నాకు కొంచెం పనుంది. ఏదైనా ప్రోగ్రెస్ ఉంటే వెంటనే కాల్ చేయి అని అన్నాడు శివ. ఓకే శివ సార్ అని అన్నాడు సురేందర్. మరికొంతసేపు సురేందర్కి కొన్ని విషయాల గురించి వివరించిన తర్వాత శివ ఫోన్ కట్ చేసి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి నేరుగా ఎగ్జిబిషన్ జరిగే ప్లేస్కి వెళ్ళాడు. జోయల్ చెప్పిన దాని ప్రకారం లాటిన్ గ్రూప్స్ చైర్మన్ ఎప్పుడూ హైదరాబాద్కి రాలేదు. ఇక్కడ వ్యవహారాలన్నీ జోయలే చూసుకుంటున్నాడు. ఇన్ఫాక్ట్ వైస్ ప్రెసిడెంట్ అయిన జోయల్కి కూడా అసలు లాటిన్ గ్రూప్స్ వెనక ఉన్నది ఎవరో తెలియదు. అతను కేవలం లాటిన్ గ్రూప్స్లో జాబ్ చేసే ఎంప్లాయ్ మాత్రమే. లాటిన్ గ్రూప్స్ లీడర్ ఎవరో తెలుసుకోవాలని శివకి చాలా ఇంట్రెస్ట్గా ఉంది. అందుకే
వాళ్ళ స్టోర్ని ధ్వంసం చేశాడు. ఇప్పుడు ఖచ్చితంగా కలుగులో ఉన్న ఎలుక బయటకొస్తుందని శివ అభిప్రాయం. ఇలా ఆలోచిస్తూనే శివ పార్టీ హాల్లోకి ఎంటర్ అయ్యాడు. అక్కడ చాలా మంది లేడీస్ అండ్ జెంట్స్ ఉన్నారు. అంతా గ్రూప్స్గా కూర్చున్నారు. అన్ని టేబుల్స్ పై రెడ్ వైన్ గ్లాసెస్ ఉన్నాయి. ప్రొఫెషనల్ వెయిటర్స్ అందరికీ సర్వ్ చేస్తున్నారు. శివ సురభి ఎక్కడుందో చూసుకుని ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె తన తల్లి తండ్రితో కలిసి ఓ టేబుల్ దగ్గర కూర్చుంది. వాళ్ళ ఎదురుగా ఓ వ్యక్తి కూర్చొని ఉన్నాడు. శివ, నీ దగ్గర మంచి సూట్ కూడా లేదా? నువ్విలాంటి క్యాజువల్ డ్రెస్ వేసుకొని ఇలాంటి ప్లేస్కి ఎలా వచ్చావు అని అసహనంగా శివ వైపు చూస్తూ అన్నది రేణుక. శివకి ఆమెతో మాట్లాడటం పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో సైలెంట్గా కూర్చున్నాడు. ఎవరితను అని వాళ్ళ ఎదురుగా కూర్చున్న పర్సన్ శివ వైపు చూస్తూ అడిగాడు. మా అమ్మాయి అసిస్టెంట్, పేరు శివ అని సురభిని మాట్లాడనివ్వకుండా రేణుక చెప్పింది. హలో శివ, నా పేరు ప్రతాప్ కుమార్. నేను ది గ్రేట్ టీవీ హీరో సంజయ్కి పిఏని అని చిరునవ్వుతో తన బిజినెస్ కార్డ్ తీసి శివకి ఇచ్చాడు. శివ మెల్లగా నవ్వి ఆ బిజినెస్ కార్డ్ని తీసుకున్నాడు. చైర్మన్ సురభి, మా టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు చెప్పాను. మీరు వాటిని కన్సిడర్ చేస్తారా? ఇన్ఫ్యాక్ట్ మా హీరో హైదరాబాద్కి వచ్చే షెడ్యూల్ ఇప్పట్లో లేదు. మీరు ఓకే అంటే ఇప్పుడే కలవడానికి ఏర్పాట్లు చేస్తాను. మా సంజయ్ సార్ కనుక మీ కంపెనీకి యాడ్ చేస్తే మంచి పబ్లిసిటీ వస్తుంది అని అన్నాడు ప్రతాప్. సురభి సంకోచంగా చూస్తుంది. ఆమె ఏదో ఆలోచనలో ఉన్నట్లు క్లియర్గా అర్థమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆమె ఆర్నమెంట్ పబ్లిసిటీ కోసం టీవీలలో, సోషల్ మీడియాలో యాడ్ ఇవ్వాలి అనుకుంటుంది. ఒక మంచి డాక్యుమెంటరీ తీస్తే బాగుంటుందని సురభి ఆలోచన. ఒక హీరోకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు, కానీ కేవలం పబ్లిసిటీ కోసం హీరోని నమ్ముకోవటం సురభికి ఇష్టం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ హీరోకి చాలా అమౌంట్ చెల్లించాల్సి వస్తుంది. ఓ, సంజయ్ని నేను చాలాసార్లు టీవీలో చూశాను. అతను చాలా ఫేమస్ స్టార్ అని తెగ ఆనందపడిపోతూ అన్న రేణుక సురభి వైపు చూస్తూ, అతన్ని మన కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా ఒప్పేసుకో. అతను చాలా ఫేమస్. అలానే అతనికి ఫ్యాన్స్ చాలా ఎక్కువ ఉన్నారు. అతను కనుక పబ్లిసిటీ చేస్తే మన కంపెనీ ఇమేజ్ ఇంకా పెరుగుతుంది. ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను అని అన్నది. సురభి కాసేపు ఆలోచించి, ఓకే, ఒకసారి నేను మిస్టర్ సంజయ్ గారితో మాట్లాడాలనుకుంటున్నాను అని అన్నది. ఓకే సురభి గారు, నేను వెంటనే మిస్టర్ సంజయ్ని ఇక్కడికి ఇన్వైట్ చేస్తాను అని చిరునవ్వుతో అన్న ప్రతాప్ వెంటనే తన మొబైల్ తీసుకుని అక్కడి నుంచి కాల్ చేయటానికి పక్కకి వెళ్ళాడు. సురభి, శివని వచ్చేటప్పుడు గిఫ్ట్లు తీసుకొని రమ్మని చెప్పాను కదా, నువ్వు ఆ విషయం అతనికి చెప్పలేదా? ఒకవేళ సురభి చెప్పినా నువ్వు తేవాలనుకోలేదా శివ అని ఖాళీగా ఉండలేక నోరు పారేసుకుంది రేణుక. రేణుక ఫేస్ చాలా అగ్లీగా పెట్టుకుంది. సురభి కానీ శివ కానీ ఏం మాట్లాడలేదు. వాళ్ళు మాట్లాడకపోవడం ఆమెలో అసహనాన్ని ఇంకాస్త పెంచింది. ఈసారి ఇక్కడికి మిస్టర్ నందన్ కుమార్ వస్తున్నారని నేను విన్నాను. ఆయన మన కంపెనీకి చాలా హెల్ప్ చేశారు. సో ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి ఓ గిఫ్ట్ ఉంటే ఎంత బాగుండేది. హయ్యర్ అఫీషియల్స్తో ఎలా నడుచుకోవాలో నీకేమాత్రం తెలియదు. అయినా నువ్వేంటి శివ, సంజయ్ లాంటి పెద్ద స్టార్ని కలుస్తున్నప్పుడు ఇలాంటి బట్టలు వేసుకొని వస్తారా? నీ డ్రెస్సింగ్ సెన్స్ వల్ల మేము సిగ్గుపడాల్సి వస్తుంది అని రేణుక శివని దులుపుతుంది. పక్కనే ఉన్న శ్రవణ్ ఆమెకి వంత పాడుతున్నాడు. శివ అదేమీ పట్టించుకోకుండా చుట్టూ చూస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ అతను నందన్ కోసమే ఎదురు చూస్తున్నాడు. నందన్ వచ్చిన తర్వాత తనతో కొన్ని విషయాలు డిస్కషన్ చేయాలి అని అనుకుంటున్నాడు. ఇంతలో ప్రతాప్ ఓ యంగ్ మ్యాన్ని తీసుకుని వచ్చాడు. అతను ఫేమస్ బ్రాండెడ్ ఫ్యాన్సీ డ్రెస్లో, బ్రాండెడ్ వాచ్తో అమెరికన్ స్టైల్లో ఎంట్రీ ఇచ్చాడు. హలో మిస్టర్ సంజయ్ అని పొలైట్గా అన్నది సురభి. హలో చైర్మన్ సురభి గారు, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు అని నవ్వుతూ అక్కడే ఉన్న చైర్లో కూర్చున్నాడు సంజయ్. అతని కళ్ళు వెలిగిపోతున్నాయి. అతను సురభిని ఓ అద్భుతాన్ని చూసినట్లు చూస్తున్నాడు. పక్కనే ఉన్న శివని చూసేసరికి అతనికి అసహ్యంగా అనిపించింది. హలో మిస్టర్ సంజయ్,
మీరు పెద్ద స్టార్. మిమ్మల్ని నేను చాలాసార్లు టీవీలో చూశాను. ఇలా బయట కలవడం చాలా హ్యాపీగా ఉంది అని ఉత్సాహంగా అన్నది రేణుకాదేవి. ఆమె మాటలేమీ పట్టించుకోని సంజయ్ సురభి వైపు చూస్తూ, మీరు నాతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారని విన్నాను. నాకిక్కడ వాతావరణం ఏమంత నచ్చలేదు. ఈ గోల, ఈ మనుషులు, ఇదంతా చాలా చిరాగ్గా ఉంది. మనం తినేశాక నేను ఒక రూమ్ బుక్ చేస్తాను. మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం అని గర్వంగా అన్నాడు సంజయ్. వాట్ మిస్టర్ సంజయ్, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని నొసలు చిట్లించి అడిగింది సురభి. సురభి అలా ఫేస్ చిరాగ్గా పెట్టడం సంజయ్కి నచ్చలేదు. సురభి గారు, మీ కంపెనీకి నన్ను బ్రాండ్ అంబాసిడర్గా ఓకే చేసుకుంటే నాకున్న కోట్లాది మంది ఫ్యాన్స్ నేను చెప్పే వస్తువులనే ఎక్కువగా యూజ్ చేస్తారు. అలా చూసినా మీ కంపెనీకి మంచి పేరు వస్తుంది, సేల్స్ పెరుగుతుంది. సో మీరు నన్ను ఎంత బాగా చూసుకుంటే నేను మీ కంపెనీని అంత బాగా ప్రమోట్ చేస్తాను అని సురభి వైపు కన్నింగ్ స్మైల్తో చూస్తూ అన్నాడు సంజయ్. శివ సంజయ్ వైపు చాలా కోపంగా చూస్తున్నాడు. సురభి, ఈయన పెద్ద స్టార్. నువ్వు అగ్రిమెంట్ ఓకే చేయి, అతనితో వెళ్ళి పర్సనల్గా మాట్లాడు. బిజినెస్ అన్నాక ఇవన్నీ సర్వసాధారణం. ఇంకా అంతకు మించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇతని వల్ల మన కంపెనీకి మంచి ప్రమోషన్ ఉంటుంది అని సురభిని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది రేణుకాదేవి. సురభి ఆలోచిస్తూ ఉండటంతో ఈగో హర్ట్ అయిన సంజయ్ తన వాచ్ చూసుకుంటూ, చూడండి సురభి గారు, నా టైం చాలా వాల్యుబుల్. ఇన్ఫ్యాక్ట్ నేను మీకు మరోసారి ఇలాంటి అవకాశం ఇవ్వలేను. అసలు మీలాంటి చిన్న కంపెనీకి నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటే నా స్థాయి పడిపోతుంది. నేను ఒప్పుకుంటున్నాను అంటే అది మీ అందం చూసే. నేను ఒప్పుకున్నందుకు మీరు చాలా గొప్పగా ఫీల్ అవ్వాలి. నేను చాలా పెద్ద పెద్ద కంపెనీస్తో వర్క్ చేస్తున్నాను. అలానే రిచెస్ట్ పర్సన్స్ లిస్ట్లో ఉన్న వ్యక్తిని. అలాంటి నన్ను మీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా సెలెక్ట్ చేసుకోవడానికి కూడా మీరు ఆలోచిస్తున్నారు అంటే అది నాకు చాలా అవమానం అని అన్నాడు సంజయ్. సురభి, అతనితో మాట్లాడాల్సిన అవసరం లేదు. అతని ఆఫర్ని వద్దని చెప్పు. మన కంపెనీలో మంచి వర్క్ ఉంటే ఆటోమేటిక్గా ఫేమస్ అవుతుంది. దానికోసం ఇలాంటి వ్యక్తుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. దానివల్ల మనకి డబ్బు పోవడం తప్ప ఏం ఉండదు అని స్ట్రాంగ్గా అన్నాడు శివ. ఏయ్, ఎవరు నువ్వు? నేను చైర్మన్ సురభితో మాట్లాడుతుంటే నువ్వెందుకు మధ్యలో మాట్లాడుతున్నావు? నీకేం అర్హత ఉంది అని శివ వైపు చూస్తూ పెద్దగా అరిచాడు సంజయ్. సూపర్ స్టార్ సంజయ్, ఐఎమ్ సో సారీ. మీరు అతని మాటలు ఏం పట్టించుకోకండి. అతను మా సురభి అసిస్టెంట్ మాత్రమే అని చిరునవ్వుతో అన్నది రేణుక. ఓహో, అసిస్టెంటా? ఇలాంటి పొగరు పట్టిన అసిస్టెంట్ నా ముందు మాట్లాడటానికి ధైర్యం చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళని కంపెనీలో ఉంచుకుంటే మీ కంపెనీ పరువే పోతుంది అని అసహ్యంగా శివ వైపు చూస్తూ అన్నాడు సంజయ్. మిస్టర్ సంజయ్, మీరు కోప్పడకండి. ఇన్ఫ్యాక్ట్ మీరు మా కంపెనీతో వర్క్ చేస్తే మీకే అర్థమవుతుంది మా కంపెనీలో వాళ్ళు ఎంత నిజాయితీగా ఉంటారో. మిమ్మల్ని ఏ విధంగా మేము ఇబ్బంది పెట్టాం, అలానే మీకు ఇబ్బంది కలిగించిన వాళ్ళని మేము తరిమి కొడతాం అని రిక్వెస్టింగ్గా అన్నది రేణుకాదేవి. రేణుక రిక్వెస్ట్కి సంజయ్ ఒప్పుకుంటున్నాడా? సంజయ్ సురభిని కన్నింగా చూస్తున్నాడు. అందుకు శివ ఊరుకుంటాడా? లాటిన్ గ్రూప్స్ని సురేందర్ ఎలా ఎదుర్కోబోతున్నాడు? అసలు లాటిన్ గ్రూప్ వెనక ఉన్న లీడర్ ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.